మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం కావచ్చు, అలాగనే సీఎం చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు కడప ఎమ్మెల్యే మాధవ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు అనేది అసలు వేస్ట్, ఒక ఫార్స్గా మారినాయి, ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఏం ఉపయోగం ఉంటుందన్నారు. మరి ఆయన 5 సంవత్సరాలు ఎలా ప్రతిపక్షంతో ఆడాడు అనేది ఆయన ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేడం అనేది ప్రజలు నిర్ణయించారు. ఆయన స్వయంకృతాపరాధం. ఆయన చేసిన దుర్మార్గానికి ప్రజలు ఇచ్చిన ఫలితం. సో ఇప్పుడు ఆయన కూర్చొని ఈ మాటలు మానేసేసేసి ఎందుకు ఇది జరిగిందనేది ఒకసారి కూర్చొని ఆయన్ను ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన మనస్సాక్షిని అడిగితే, ఆయన చేసిన దుర్మార్గాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితిలో ఉంది. మళ్ళా మనం ఒక్కొక్క ఇటుక పెట్టుకొని కట్టుకునే పరిస్థితికి వస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం వలన ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ ఒక్కొక్క ఇటుక పెట్టుకొని ఎక్కే పరిస్థితిలో మనం వచ్చామంటే అది మన అదృష్టం. సర్వనాశనం చేసేసాడు. ఆయనకైనా ప్రశ్నించుకోవాలా, ఎందుకు నాకు 11 సీట్లు ప్రజలు ఇచ్చారు అనేది. ఆయన ప్రతిపక్ష హోదాలోనే ఉంటే బెటర్ అనేది ప్రజలు నిర్ణయించారు. కాబట్టి ఆయన పులివెందుల్లో గెలిచినందుకు ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ఆయన ఒక కాన్స్టిట్యున్సీ యొక్క సమస్యల గురించి ఆయన పులివెందుల డెవలప్మెంట్ అని చెప్పేసేసి 2000 కోట్లకి ఫండ్స్ ఇస్తున్నానని చెప్పేసి వర్క్లన్నీ చేసి దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయల నిధులు ఇంకా కాంట్రాక్ట్ చెల్లించకుండా ఆ పొజిషన్లోంచి దిగిపోయి ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్నాడు. ముందు వచ్చి వాళ్ళ సమస్యల గురించి వచ్చేసి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మనము ఒక ఎమ్మెల్యేగా గెలిచినందుకు మన పని మనం చేసుకుంటే బాగుంటుంది. ఎంతసేపు ఆయన ఇంకా అదేదో 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అయిపోతాను, ఇంకా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇంకా మనకు అడ్డు లేదు అనుకున్న ఆలోచన నుంచి భూమికి వచ్చి భూమిని మీద కాళ్ళు పెట్టి దిగి నడుస్తే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. 40% ఓటు బ్యాంకు మాకు ఇచ్చారు ప్రజలు. సో దానికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళాము. రేపు కోర్టు డైరెక్షన్ ఇస్తే స్పీకర్ కూడా సమాధానం ఇవ్వాలి. సో అప్పుడు ఖచ్చితంగా మాకే హోదా వచ్చుద్ది, అప్పుడు మేము మాట్లాడతాం. ఇంకా ఈ గాలి మాటలు, ఈ పిచ్చి మాటలు మానేసేసేసి కొంచెం భూమి మీద మట్టి తగులితే పాదాలకి వాస్తవం అర్థమవుతుంది. సార్ మట్టిలో కాలు పెడితే వాస్తవం అర్థమవుతుంది. ఇంకా ఆయన గాలిలోనే ఉన్నాడు, గాలి నుంచి కిందికి దిగితే బాగుంటుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి, సోషల్ మీడియా పోస్టుల మీద పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. చంద్రబాబు 420 ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మోసం చేశారు. చంద్రబాబు 420 అని నేనే పోస్ట్ పెడతాను, నన్ను ఏం చేస్తారో చేయండి అంటున్నారు. డెఫినెట్గా సోషల్ మీడియాలో యాజ్ ఎ పొలిటీషియన్గా కాదు నేను చెప్పేది, ఒక మహిళగా చెప్తున్నాను, చాలా సీరియస్గా చట్టాలు మారాల్సిన అవసరం ఉంది. ఆ ప్రహసనమే ఇప్పుడు మొదలైంది. లేకపోతే ఈ 5 సంవత్సరాలు ఎంత టార్చర్ పెట్టారో, వాళ్ళకి ఎదురిచ్చి మాట్లాడిన వాళ్ళని దాడులు చేయడము, సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబ సభ్యులని ప్రజల మధ్యకి తీసుకురావడము, వాళ్ళని ఆ విధంగా మానసిక క్షోభకు గురి చేయడం అనేది ఇది మొదలైంది ఈయనతోనే, ఈ ప్రభుత్వంతోనే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతోనే. దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇది ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క కుటుంబానికి ఇది అవసరమైన విషయము. బట్ దీని మీద చట్టాలు మారాలని చెప్పేసి మేమందరం యాజ్ ఏ సిటిజన్గా కోరుకుంటున్నాను, ఎమ్మెల్యే కాదు, దాడికి గురైన మనిషిగా కూడా కోరుకుంటున్నాను. డెఫినెట్గా దీని మీద సీరియస్ యాక్షన్ చూసుకొని టోటల్ ఇండియాలోనే ఈ సోషల్ మీడియా మీద కఠినంగా వెళ్ళాలి గవర్నమెంట్స్ అని నేను కోరుకుంటున్నాను. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పటికైనా ఆకాశం నుంచి నేల మీదకి రావాలి. ఏదైతే ఆయన హయాంలో పులివెందులకు సంబంధించి అభివృద్ధి ఏదైతే ఉందో 2000 కోట్ల రూపాయలు చేస్తే ఇప్పటికీ కూడా 600 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు బకాయి చెల్లించాల్సి ఉంది. ముందల వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలాగే ఇంకా ఆయన కళల్లోనే వివరిస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, మహిళలను అసభ్యంగా వేధించడం, ఏదైతే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారో వాటి మీద దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్తున్నారు.